సూర్యాపేట జిల్లా కోదాడ కటకొమ్మగూడెం 65వ జాతీయ రహదారి దగ్గర 10 గ్రామాల ప్రజలు నిరసన చేపట్టారు. రహదారిపై అండర్ పాస్ నిర్మించాలని గ్రామస్తులు ఆందోళన బాట పట్టారు. 10 గ్రామాలకు అండర్ పాస్ నిర్మాణం లేక వందల సంఖ్యలో ప్రాణాలు పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు వచ్చి సర్ది చెప్పడంతో ధర్నా విరమించుకున్నారు గ్రామస్తులు. పొద్దున్న లేస్తే 24 గంటలు రైతులు కూలీలు ఇక్కడ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు టీచర్లు, స్కూల్ పిల్లలు, గేట్ కాలేజ్ పిల్లలు దాదాపుగా ఇన్ని గ్రామాల నుంచిగా కూడా ఇక్కడికి రహదారి నుంచి పోవాల్సి వస్తుంది. కాబట్టి చాలా రోజుల నుంచిగా కూడా ఈ యొక్క మంత్రుల దృష్టి కూడా తేవడం జరిగింది. ఇప్పటికైనా ఆ యొక్క రహదారి పైన ఫ్లవర్ చేయించగలరని పేరున తెలియజేస్తున్నాం. ఈ ఊరు నుంచి సుమారు 10 గ్రామాల ప్రజలు ఉదయం నుంచి 24 గంటల రస్తా. దీంతో పాటు ఊళ్ళో గేట్ కాలేజీ అనేది ఉంది. ఆ కాలేజీ ద్వారా కూడా కొన్ని వందల మంది విద్యార్థులు రాకపోకలు జరుగుతూ ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర రహదారుల మంత్రి గారికి, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారికి మా 10 గ్రామాల ప్రజలందరి తరపున వేడుకుంటున్నాం. దీన్ని ఏ రకంగానైనా అండర్ పాస్ నిర్మించాలి. ఇప్పటికీ వందల మంది చనిపోయారు. ఇంకా భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే మాకు ప్రాణ రక్షణ ఖచ్చితంగా అండర్ పాస్ నిర్మిస్తేనే తప్ప ఏ నైట్ ఏ టైం ఎవరు ఏ టైంలో ఏమైద్దని బిక్కుమనుకుంటా ఊళ్ళకి చేరాల్సిన పరిస్థితి. మాకు అండర్ పాస్ నిర్మించాలని అందరం ముక్త